మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. కామారెడ్డి జిల్లాలో మగ శిశువుని విక్రయించిన ఘటన అక్కడ కలకలం సృష్టిస్తా ఉంది. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లికి చెందినటువంటి రాజమణి నరసింహులకి ఒక మగ శిశువు పుట్టాడు. ఈ మగ శిశువుని కూడా శ్రీకండ మండలంలోని ఒక గ్రామంలో ఉన్నటువంటి దంపతులకు వీరు విక్రయించారు. మధ్య వ్యక్తుల సహకారంతో ఇదంతా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా 55,000కు అమ్ముకుంటున్నటువంటి ఆ డబ్బులు వచ్చిన ఆ విషయంలో కూడా ఈ మధ్య వ్యక్తులకు ఆ సొంత తల్లిదండ్రులకు మధ్య కూడా ఘర్షణ వాతావరణం ఎదురైంది. వాళ్ళిద్దరు కూడా డబ్బులు పంచుకునే విషయంలో కూడా ఒక గొడవ పడినటువంటి సిచ్యువేషన్ లో కామారెడ్డికి సంబంధించినటువంటి మార్కెట్ లో వీళ్ళు డబ్బుల విషయంలో గొడవ పడుతున్నటువంటి సిచ్యువేషన్ ని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పోలీసులు గుర్తించి అక్కడ వచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేయగా కూడా ఈ శిశువును అమ్మినటువంటి విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే అక్కడ ఎవరికైతే అమ్మారో వాళ్ళ దగ్గరికి సిరికొండ వెళ్ళేసేసి ఆ బాబుని సురక్షితంగా తీసుకొని వాళ్ళ సంరక్షణ వాళ్ళ అధికారులకు అప్పగించినటువంటి పరిస్థితి నెలకొంది. వాళ్ళు ఎవరైతే అమ్మిన వాళ్ళ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి కామారెడ్డి జిల్లాలో ఒక మగ శిశువుని అమ్మినటువంటి సంఘటన పైన అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.